బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. బెయిల్ కోరుతూ కవిత వేసిన 2 పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ సిబిఐ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. బెయిల్ కోరుతూ కవిత వేసిన 2 పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ సిబిఐ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. బెయిల్ కోరుతూ కవిత వేసిన 2 పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ సిబిఐ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ ని హైకోర్టు నిరాకరించినట్టు తెలిసింది. నిజంగా డీటెయిల్స్ ఇవ్వండి. దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి సీఎం పనిచేసినటువంటి కేసీఆర్ బిడ్డ కవిత కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె సుమారుగా 100 రోజులు సుమారుగా 3 నెలల పైన ఇలా తిహార్ జైల్లో గడుపుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికే ఆమె ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే బెయిల్ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టులో 2 సార్లు కూడా కేసుకు బెయిల్ కోసం చేస్తే మాత్రం ఇప్పటికే 2 సార్లు కూడా తిరస్కరించడం జరిగింది. అంటే 2 సార్లు పిటిషన్ ఇచ్చినా కూడా హైకోర్టు బెయిల్ పిటిషన్ నిరాకరించడం జరిగింది. అనేక సార్లు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అది దేశవ్యాప్తంగా సంచలనం లేపినటువంటి ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. అదేవిధంగా కవిత కూడా దాంట్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న నేపథ్యంలోనే ఆమెకు 2 సార్లు కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోక 2 సార్లు కూడా ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన పరిస్థితి. అనేక సార్లు చేస్తున్నటువంటి దానిలో కూడా ప్రయత్నం జరుగుతుంది ఢిల్లీ హైకోర్టు. ఎందుకంటే ఆమెకు బెయిల్ ఇస్తే కనుక దీంట్లో తారుమారు అవుతున్నాయి, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పేసి మరొకసారి 2 పిటిషన్ కూడా తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎందుకంటే ఇప్పటికే అగ్రనేతలతో వచ్చినట్టు తెలుస్తుంది. కేసీఆర్ కవితను బయటకు తీసుకురావడం కోసం అనేక సార్లు బెయిల్ పిటిషన్ చేయడం జరుగుతుంది. బెయిల్ కోసం ఇప్పటికే 2 సార్లు కోర్టుకు వేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరస్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి ప్రయత్నం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కిరణ్ నాయక్. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. బెయిల్ కోరుతూ కవిత వేసిన 2 పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈడీ సిబిఐ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.